బ్రేకింగ్ న్యూస్. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఒక భార్య. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ గడిపింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఈ ఘటన జరిగింది. కలకలం రేపుతోంది. మంగళగిరి గ్రామీణ సిఐ వెంకట సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల ఎస్ఐ వెంకట రవి ఈ వివరాలు తెలియజేశారు. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. వీరికి 2 మగపిల్లలు కూడా ఉన్నారు. భార్య విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వ్యాపారాన్ని నామోషిగా భావించిన ఆమె ఆ వ్యాపారం మానిపించేసింది. గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉండటంతో అక్కడికి ఉద్యోగానికి పంపించింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిరువూరుకు వచ్చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. నాగరాజు ఎక్కువగా ఇంటి దగ్గర నుంచే వ్యాపారం చేస్తూ ఉండటంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారాడు అని భావించింది ఆ భార్య. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలి అని లక్ష్మీ మాధురి ప్లాన్ చేసింది, భావించింది. ఈ నెల 18వ తారీఖున ఆమె బిర్యానీ చేసింది. భర్తకు పెట్టే బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడిగా చేసి కలిపేసింది. బిర్యానీ తిన్న నాగరాజు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 11:30 సమయంలో ప్రియుడు ఇంటికొచ్చాడు. నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా మాధురి దిండుతో భర్త ముఖంపై అదిమి పట్టి నొక్కి పట్టింది. అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రంతా మాధురి ఏం చేసిందో తెలుసా? ఫోన్ వీడియోలు చూస్తూ గడిపింది. భర్త శవం పక్కన ఉంటే భర్తను చంపేసి ఆ భర్త పక్కనే కూర్చుని ఆ భార్య, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మహిళ, ఆ భార్య ఫోన్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరుగు పొరుగును పిలిచి గుండె నొప్పితో తన భర్త చనిపోయాడు అని హడావిడి చేసింది ఆమె. భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆమె వివాహేతర సంబంధం గురించి తెలిసిన ఇరుగు పొరుగు వారు భార్య ప్రవర్తనను అనుమానించారు. అరగంటలో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారు అనగా నాగరాజు సన్నిహితులు అక్కడికి వచ్చారు. అతని చెవిలో నుంచి రక్తం రావడం, చెవి వద్ద గాయం ఉండటం గమనించారు. దీంతో తండ్రితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎస్ఐ వెంకట రవి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మృతుని ఛాతీపై ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకుండా చేయడంతోనే అతను చనిపోయాడు అని తేలడంతో పోలీసులు మాధురిని విచారించారు. దీంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. భర్తను చంపేసిన మరో భార్య ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఇప్పటి వరకు ప్రియుడిపై మోజుతో ప్రియుడు పడక సుఖం కోసం చాలా మంది భర్తను చంపేశారు. కానీ ఈ భార్య ఇంకో అడుగు ముందుకేసి భర్తను చంపించడమే కాదు, భర్త శవాన్ని పక్కన పెట్టుకొని రాత్రంతా ఫోన్ వీడియోస్ చూసింది అంటే ఎంత క్రూయల్గా ఉందో, ఆమె ఎంత క్రూరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు? రోహిత్, అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని చెప్పి ఒక వివాహిత భర్తను అడ్డు తొలగించుకుని ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన గుంటూరు దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. ఎవరైతే వివాహిత ఉందో లక్ష్మీ మాధురి, ఆమెకు భర్త శివనాగరాజుతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె విజయవాడలో ఒక థియేటర్ లో టికెట్ కౌంటర్ లో పనిచేస్తుంటుంది. అయితే ఈ క్రమంలోనే సత్తెనపల్లికి చెందినటువంటి గోపి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే గోపికు హైదరాబాద్ లో కార్ ట్రావెల్స్ ఉండేది. ఆ కార్ ట్రావెల్స్ ఉండగా ఎవరైతే శివనాగరాజు ఉన్నారో భర్త, అతను ఇంటి వద్దే ఉండి చలువుల్లో ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవాడు. అయితే భర్త ఇంటి వద్దే ఉంటున్నాడు, తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి గతంలో ఏదైతే కార్ ట్రావెల్స్ ఉందో కార్ ట్రావెల్స్ గోపికి ఉన్నటువంటి కార్ ట్రావెల్స్ కు
డ్రైవర్ గా అతన్ని పంపించేశారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండేవాళ్ళు. అయితే కొన్ని గంటల క్రితం శివనాగరాజు సొంతూరుకి వచ్చేసాడు. మళ్ళీ ఆ ఇంటి వద్దే ఉండి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న క్రమంలో ఇంటి వద్దే ఉండి తమకు అడ్డు వస్తున్నాడు భర్త అని చెప్పి భావించినటువంటి భార్య లక్ష్మీ మాధురి ప్రియుడు గోపితో కలిసి పథకం రచించి ఈ నెల 18వ తేదీన భర్తకు కమ్మగా బిర్యానీ వండి పెట్టింది. ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడి చేసి కలిపేసింది. రాత్రి 11:30 సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. ప్రియుడు ఆమె కలిసి శివనాగరాజు అత్యంత కిరాతకంగా తలదిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఛాతి మీద కూర్చొని ఎలుకలు విరిగి అంతా ఒత్తిడి చేసి అతను హతమార్చారు. తర్వాత ఈ ఘటనంతా కూడా భర్త గుండెపోటుతో రాత్రి చనిపోయాడని చెప్పి మణికుమార్, ప్రస్తుతం ఆ భార్య ఆమె ప్రియుడు ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారా? ఈ విషయం తెలిసిన తర్వాత మొదట అనుమానించింది చుట్టుపక్కల వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళ అనుమానమే నిజమైంది పోలీసుల విచారణలో. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారా? వాస్తవానికి బిగ్ టీవీ చలువూరు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శివనాగరాజు ఉన్నారో అతని తండ్రితో మాట్లాడింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు విసిపోయే విషయాలు చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఎప్పుడు కూడా ఈ లక్ష్మీ మాధురి ఎవరైతే ఉందో భార్య, ఆమె ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి రాదు. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటుంది, ఫోన్ చూస్తూనే ఉంటుంది. చుట్టుపక్కల ఎవరితో కూడా మాట్లాడదు. చుట్టుపక్కల ఏదైనా ఫంక్షన్లు జరిగిన కార్యక్రమాలు జరిగినా ఎవరు ఆహ్వానించినా సరే వెళ్ళేది కాదు. ఎప్పుడు ఇంటి వద్దే ఉండి ఫోన్ తో ఉండేది. ఎప్పుడు కూడా భర్తతో గొడవలు పడుతూ తరచూ పుట్టింటికి వెళ్ళిపోవటం రావటం, అదేవిధంగా ఏదైతే భర్త పేరు మీద ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు అన్ని తన పేరు మీద రాయాలి, తర్వాత అవన్నీ అమ్ముకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకురావటం. ఈ క్రమంలో వాళ్ళిద్దరికి తరచూ గొడవలు అవటం, ఆమె ఇంటికి వెళ్ళిపోవటం వస్తుండడం జరుగుతూ ఉండేది. మరోవైపు ఎవరైతే ఇప్పుడు ఈ ప్రియుడు ఉన్నారో గోపి, ఆ గోపిను తన సోదరుడు అని చెప్పి ఇంటికి తీసుకొస్తూ ఉండేది అప్పుడప్పుడు. ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అసలు గోపి సోదరుడు అని ఇంటికి తీసుకొచ్చిన భర్తకు మరి ఎటువంటి అనుమానం రాలేదా? అసలు గోపి ఎవరు? ఈ గోపి సత్తెనపల్లికి చెందినటువంటి అతను ఎవరైతే ఈ లక్ష్మీ మాధురి విజయవాడలో థియేటర్ లో టికెట్ కౌంటర్ పనిచేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరికి అక్కడ పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ఈ అక్రమ సంబంధానికి దారితీస్తుంది. అయితే గోపిను తమ ఇంటికి కూడా తీసుకొచ్చేదని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. భర్త కూడా తమ్ముడు అవుతాడు అని సోదరుడు అవుతాడని చెప్పి తీసుకొచ్చి పరిచయం చేయడం, పిల్లలు కూడా అంకుల్ అని పిలుస్తారు అంటూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరో ఏంటని అడిగితే మా సోదరుడు అవుతాడు అని చెప్పి చెప్తున్న క్రమంలో ఏదైతే ఈ అక్రమ సంబంధం ఉందో అది భర్తకు తెలియటం, వాళ్ళ భార్యను పలుమార్లు హెచ్చరించడం, అయినా సరే వినకపోవటం, మళ్ళీ శివనాగరాజు ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న క్రమంలో అతను ఇంటి వద్దే ఉంటున్నాడు. ప్రియుడు గోపి ఇంటికి రావడానికి కుదరట్లేదు, తాము బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు, కలవడానికి కుదరట్లేదు అని చెప్పి ఒక పక్క ప్లాన్ ప్రకారం ఈ ఘటనతో కూడా చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అంటే క్రమంగా బిర్యానీ వండి పెట్టింది ఆ రోజు. మణికుమార్, గోపి కూడా పెళ్ళయిందా? పెళ్లి కాని యువకుడా? అంటే గోపికి ఆ సమాచారం ఇంకా మనకి పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఏదైతే ఈ బిర్యానీ ఉండిందో ఆ బిర్యానీ భర్తకి పెట్టడంతో పాటు మామగారు కూడా బిర్యానీ ఇచ్చిందని చెప్పి ఆయనే స్వయంగా బిగ్ టీవీతో చెప్పారు. ఆ రోజు నేను కూడా ఆ బిర్యానీ తిన్నాను. అయితే నేను ఉదయానికి లేచేసరికి నాకు పిల్లలు వచ్చి తాతయ్య ఇలా జరిగిందని వాళ్ళు చెప్పారని చెప్పి అతను చెప్తున్నాడు. కేవలం భర్తకు వడ్డించినటువంటి బిర్యానీలోనే దాదాపు 20 నిద్రమాత్రలు పొడి చేసి దాంట్లో కలపడం, తర్వాత అతను గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ హత్య చేయటం. మరోవైపు ఆ రాత్రంతా కూడా భర్త శవం పక్కనే ఉండి ఆ పోర్న్ వీడియోలు చూసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఈ ఘటన మొత్తం జిల్లా వ్యాప్తం కూడా చర్చనీయాంశం అవుతుంది, కలకలం రేపిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఎవరైతే లక్ష్మీ మాధురి అతని ప్రియుడు గోపి కూడా ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్. రైట్ మణికుమార్, గుంటూరు జిల్లాలో మరో భార్య భర్తను చంపేసింది. ఎంత కిరాతకంగా చంపింది అంటే ప్రియుడిపై మోజుతో ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించుకొని భర్తకు బిర్యానీ వండి పెట్టి బిర్యానీలో 20 నిద్ర మాత్రలు వేసి ఆ తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించి ఆ భర్త గుండెలపై కూర్చోబెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత పోర్న్ వీడియోలు చేసింది ఈ లక్ష్మీ మాధురి. పైగా 2 బిడ్డలు కూడా ఉన్నారు. 2 బిడ్డలు, మంచి భర్త ఉన్నాడు. ఇద్దరిని వదిలేసి ప్రియుడిపై మోజుతో ఇంత ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం పోలీసులకు చిక్కి కటకటాలు లెక్క పెడుతుంది.